ఎవరో కన్న బిడ్డకి మీరు తండ్రిగా ఉండడం ఏంటి సార్? మన పంటకి నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం. 4 ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ ధ్యేయం. ఆ ముఖ్యమంత్రి మన పరాయాలు చేసి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడయ్యా. అదే మన కంటపడితే కడిగి పారేస్తామయ్యా. మీ మగనాగడుగులో తగ డబ్బు వచ్చేస్తాను భూములు ఇచ్చారు. ఇప్పుడు మీరేమో ఆలోచన ఇచ్చినా పర్లేదు, మా డబ్బు మాకు కావాలంట. ఏం పెళ్ళాలే మీరు. కష్టపడమని చెప్తే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి. ఏడాది కాకపోతే 4 ఏళ్లకైనా చదువులు చేస్తాం, పంటలు పండిస్తాం. రైతులవురా. కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక రాజధాని, 6 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రానికి 4 రాజధానుల. ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా? చూసుకొని తప్పే నీ అమ్మ మొగుడు వచ్చి చెప్తాను నీకు సమాధానం. టచ్ చేసేటందుకు టచ్ మీ నాట్ ఎందుకు, గుడివాడ కెసినోలో టచ్కో టచ్కో. మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. డౌన్ డౌన్ ఐరావతి చెప్పు. ప్రజలెప్పుడు మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి. సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు నీరు ముంచినా, నిప్పు కాల్చినా, పృథ్వీ పూడ్చినా ఇలాగే నిలబడతాం. దేశానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ అరుణ ప్రదేశ్ భవతి భిక్షాందేహి అంటూ కనిపించిన అందరినీ అప్పులడుకునే స్థాయికి దిగజారిపోయింది.